హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 మీరు లైవ్ని 24 గంటలు చూడాలి అంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దీనికోసం మీరు టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఎలా ఓపెన్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుందో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వెళ్తే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేశాను. బిగ్ బాస్ సీజన్ 8 గ్రూప్ చాలా ఉన్నాయి. అందులో లింక్ దొల్లాడుతున్నాను. ఫైళ్ళు కూడా వస్తుంటాయి. ఆ ఫైల్స్ మీకు కావాలంటుండే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైలే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవాలంటే ఫైల్ కూడా ఉంటాయి. ఫైల్ కూడా పెడుతుంటాను. ఫస్ట్ డే వచ్చిన ఫైల్స్, ప్రోమోస్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే నెట్ లేక తిరుగుతుంది. ఇది అవసరం లేదు. మనకి కావాల్సింది లైవ్ లింక్. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. అది ఎక్కడ ఉందంటే ఓకే ఫ్రెండ్స్, దొరికింది. ఇందులో ఉంది. ఇందులో కూడా ప్రోమోస్ అయితే మనకి ఇచ్చారు. ఓపెన్ చేస్తున్నాను. ఇదంతా మీకు అవసరం లేదు. యూట్యూబ్లో డైరెక్ట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను లింకు. గ్రూప్లలో చాలా ఫైల్స్, లింక్ అట్లాంటివి పెడుతూ ఉంటారు. ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను. ఇప్పుడైతే లింక్ అయితే మనకు దొరికింది. బిగ్ బాస్ 8 తెలుగు 24/7 లైవ్ లింక్ ఉంది కదండి. ఆ లైవ్ లింక్ని మనం నొక్కాలి. నొక్కితే అది వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. బట్ పర్వాలేదు, వెబ్సైట్లోకి వెళ్ళిన లింక్ అయితే ఓపెన్ అవుతుంది కన్ఫామ్గా. ఒకసారి లింక్ ఓపెన్ చేస్తున్నాను. పని అవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఏది కానీ ఉండదు. నా అయితే వెబ్సైట్ తిరుగుతుంది. బఫరింగ్ కూడా ఏది అనేది అయితే ఉండదు. నెట్ క్లియర్గా ఉంటే ఇక్కడ యూఆర్ స్టెప్ 1, 2, 3 వరకు స్టెప్స్ ఉంటాయి. అది కంప్లీట్ చేయాలి. ఓకే, క్లిక్ టు కంటిన్యూ ఉందిగా, అది కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ నొక్కితే మనకు వేరే దాని వైపు స్టెప్లోకి మనల్ని తీసుకెళ్తుంది. దానికోసం మనం క్లిక్ చేశాను. టైమర్ అయితే పడింది మనకి 6-7 మినిట్స్. వెంబటే అయిపోతుంది నెట్ ఫ్రీగా ఉంటే. రన్నింగ్ అవుతుంది టైం. ఓకే, కంప్లీట్ అయింది టైం. కంటిన్యూ ఉంది. కంటిన్యూ నొక్కినాక స్క్రోల్ డౌన్ యువర్ క్లిక్ కంటిన్యూ ఉంది. దాన్ని కంటిన్యూ కింది స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత చూద్దాం మేము వస్తుందా అనేది. స్క్రోల్ చేస్తున్నాను నేనైతే. స్క్రోల్ చేస్తున్నా. ఓకే, ఇంకా స్క్రోల్ అవుతూనే ఉంది. చాలా ఉంటుంది. ఓకే, స్క్రోల్ చేసినాక క్లిక్ టు కంటిన్యూ అని మళ్ళీ ఆప్షన్ వచ్చింది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. నేనైతే క్లిక్ చేశాను. మళ్ళీ టైమర్ అయిందే ఓపెన్ అవుతుంది. వెయిట్ చేద్దాం. ప్లీజ్ వెయిట్. జనరేటింగ్ లింక్ జనరేట్ అయితే అవుతుంది. ఓకే, మళ్ళీ కంటిన్యూ ఆప్షన్ వచ్చింది. కంటిన్యూ నొక్కుదాం. ఓకే, ఏం పర్వాలేదండి, వెంబటే అయిపోతుంది. మళ్ళీ స్టెప్ 2లోకి అయితే వచ్చాము. క్లిక్ టు కంటిన్యూ వచ్చింది. ఆ క్లిక్ టు కంటిన్యూని మనం ఆప్షన్ అయితేనే నొక్కితే మళ్ళీ 11 మినిట్స్ టైమర్ అయితే ఓపెన్ అయింది. ఆ టైమర్ని కంప్లీట్ అయినాక మళ్ళీ ఏ ఆప్షన్ వస్తుందో చూద్దాం. ప్లీజ్ వెయిట్ జనరేటింగ్ లింక్ అని ఉంది. టైమర్ అయితే జనరేట్ చేసుకుంటుంది. చూద్దాం. స్టెప్ 2లో ఉన్నాం మనం. ఇంకొక లాస్ట్ స్టెప్ ఉంటుంది. ఆ లాస్ట్ స్టెప్ కూడా మీకు చూపిస్తాను. కంటిన్యూ అయితే వచ్చింది ఆప్షన్. ప్రస్తుతానికి కంటిన్యూ నొక్కుదాం. ఓకే అండి, స్క్రోల్ డౌన్ క్లిక్ కంటిన్యూ అని ఉంది. మళ్ళీ స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేస్తున్నాను నేను. స్క్రోల్ చేసినాక
మళ్ళీ ఏ ఆప్షన్ ఉందో మీకు చూపిస్తాను. ఫేక్ అయితే కాదండి ఇది. నేనైతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే అండి. క్లిక్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఒకటి వచ్చింది. క్లిక్ చేశాను. 7-8 సెకండ్స్ అయితే టైమర్ చూపెడుతుంది. టైమర్ని కంప్లీట్ చేయాలి. ప్లీజ్ వెయిట్ జనరేటింగ్ లింక్ అని మళ్ళీ అదే చూపిస్తుంది. చూద్దాం. 1 2 3 స్టెప్స్ చూసినాక ఏదని చెప్పేద్దాం. కంటిన్యూ నొక్కాను. కంటిన్యూ నొక్కినాక స్టెప్ 3లోకి అయితే వచ్చాము. క్లిక్ కంటిన్యూ ఉంది. కంటిన్యూ కొట్టాను. మళ్ళీ టైమర్ అయితే చూపిస్తుంది. 5-6 సెకండ్స్ ప్లీజ్ జనరేట్ లింక్ అని మళ్ళీ చూపించింది. టైమర్ అయితే అయిపోయింది. కంటిన్యూ అయితే ఆప్షన్ ఉంది. నొక్కాను. స్క్రోల్ డౌన్ క్లిక్ కంటిన్యూ అని మళ్ళీ ఆప్షన్ చూపించింది. స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ అవుతుంది. లాస్ట్ స్టెప్లో ఉన్నాం. మీరైతే నీరసించిపోకండి. స్టెప్స్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా లైవ్ని అయితే మీరు చూడగలుగుతారు. ఆప్షన్ అయితే వచ్చింది. క్లిక్ టు కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నాను. టైమర్ అయితే 10 సెకండ్స్ అయితే వచ్చింది. దాన్ని కంప్లీట్ చేస్తున్నాను. ప్లీజ్ వెయిట్ జనరేటింగ్ లింక్ అని ఉంది. ప్లీజ్ వెయిట్ చేయండి. వెయిట్ చేశాను. అయిపోయింది. టైమర్ అయిపోవచ్చింది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, గెట్ లింక్ని అయితే మేము పొందాను. లింక్ని నొక్కాను. ఓకే, ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఓపెన్ లింక్ అని ఉంది. ఆ ఓపెన్ లింక్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఓకే అండి, బిగ్ బాస్ వచ్చేసింది. బఫరింగ్ అవుతుంది, అదే కాదు చూద్దాం. ఓకే అండి, లాస్ట్ 3 స్టెప్స్లో లాస్ట్ స్టెప్లో కంప్లీట్ చేసిన తర్వాత లైవ్ అయితే మనం పొందాం. చూద్దాం రన్నింగ్ అవుతుందో కదా. రన్నింగ్ అవుతుందండి. కాకపోతే మీకు నేను స్క్రీన్ షాట్ రికార్డింగ్ వల్ల దీన్ని క్లియర్గా అంత చూపించడానికి కొంచెం టైంని పెంచాను. అందువల్ల కొంచెం స్లో అవుతుంది వీడియో. చూడండి, స్క్రీన్ రికార్డింగ్లో ఉంది. నేనైతే రొటేషన్ ఆన్ చేస్తున్నాను. క్లియర్గా అయితే కనిపిస్తుంది. సౌండ్ అయినా కానీ క్లారిటీ అయినా కానీ మీకు క్లారిటీగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. బఫరింగ్ అవ్వదు. మీరు 24 hours టైంని ఫ్రీగా టైం పాస్ అవుతుంది. బోరింగ్గా ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మీరు అందరు చూడవచ్చు. స్టార్టింగ్ నుంచి లైవ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాల్యూమ్ అయినా బాగుంటుంది, క్లారిటీ బాగుంటుంది. లింక్ కూడా బఫరింగ్ ఏమి ఉండదు. స్టెప్స్ కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఫస్ట్ డేది లైవ్ అయితే రన్నింగ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని లింక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి శైలజ ఫ్యామిలీ బ్లాగ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.